నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎంగేజ్‌మెంట్ కోసం శారీ కొనడం, లెహంగా కొనడం అయిపోయింది కదా! నెక్స్ట్ జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ కొననీకైతే చార్మినార్‌కెళ్తున్నాము. జనరల్లీ అందరూ బేగం బజార్‌లో తీసుకుంటారు కానీ మేము రివర్స్ అనమాట. ఒకసారి తీసుకుంటే అంత క్వాలిటీ అనిపించలేదు. సో, మేమైతే చార్మినార్‌లో తీసుకుందామని ఎళ్తున్నాము. ఇక్కడైతే నేను, మా అక్క, మోని పాప తయారైపోయి ఆటో ఎక్కినాము. ఇది మా ఇంటి దగ్గర రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ ఉంటాయి. ఇది ఎక్కితే డైరెక్ట్‌గా చార్మినార్ దగ్గర దించుతారు. సో, ముగ్గురం అయితే ఎక్కేసినాము. నేను, అక్క, మోనిష, మణికంఠ, సుజాతక్క, రితిషానేమో బండి మీద వస్తున్నారనమాట. అందరూ బండి మీద పట్టారు కదా! సో, మేమిద్దరం అయితే ఆటోకొస్తున్నాము. ఇంక మా మోని పాప నన్ను విచిత్రంగా చూస్తుంది. ఎవరబ్బా ఈ క్యాండిడేట్ అని చెప్పేసి. స్కార్ఫ్ కట్టుకున్నా కదా! మా అక్క ఏమన్నదంటే, బయటకొచ్చినప్పుడు స్కార్ఫ్ కట్టుకోవే ఇంకా దుమ్ము పడి ట్యాన్ అయిపోతావు అనేసి అన్నది. సో, స్కార్ఫ్ కట్టుకున్నా. అండ్ చార్మినార్‌కైతే వచ్చేసినామనమాట. ఇంక ఆ రోజు సండే ఉండే. ఇంకా ఫుల్లుగా బయట పెట్టేసినారు. ఇవి జ్యువెలరీ సెట్స్ అనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటూ ముంగటికి నడుస్తున్నాము. గాజులు, క్లిప్పులు, ఇంకా ఇవి హెయిర్ యాక్సెసరీస్. నేను గాగ్రా మీదకి ఒకటి తీసుకుందామని అనుకుంటున్నా. పీచ్ కలర్, అదే ఆనియన్ పింక్ కలర్‌ది తీసేసుకున్న గాగ్రా అయితే. సో, దాని మీదకి ఏదైనా తీసుకుందాం అనుకున్నా కానీ, మా అత్త కూడా వచ్చినాక తీసుకుందాం అన్నట్టు జస్ట్ చూసినామనమాట. వాళ్ళు బండి మీద వస్తుండ్రు కదా! అటు సైడ్ నించుంటా అన్నారు, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర. సో, అక్కడికే మేమే నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. మీన్‌వైల్ మీకు ఇవన్నీ చూయించేస్తున్నా చూడండి. ఎట్లా ఉంటదనమాట చార్మినార్ ముందు. బ్యాగ్స్, కమ్మలు, గాజులు అన్ని రకాలయి అమ్ముతారు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, బుర్కాలు అన్నీ అమ్ముతున్నారు. ఇది చార్మినార్ ముంగట అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షాప్స్‌లల్ల మెహందీ అవన్నీ అమ్ముతారు. ఇంగ మేమైతే నడుచుకుంటా ఎళ్తున్నాము. చార్మినార్‌ని ఎన్నిసార్లు చూసినా అట్లానే చూస్తూ ఉండాలనిపిస్తది. ఇంకా ఆ రోజు ఫుల్ పబ్లిక్ ఉండే, హాలిడేస్ కదా! సో, చార్మినార్ ఎక్కడానికి అదంతా లైన్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ కట్టడం ఇది అంటే, అసలు దాన్ని అట్లాగే చూస్తూ ఉండబుద్దయితది ఎన్నిసార్లు చూసినా గానీ. ఇంగ మా అత్త, మణికంఠ అయితే కలిసిండ్రు. ఇంగ అందరం కలిసి తీసుకోనీకే పోతున్నామనమాట. ఇది రైట్ సైడ్ పారడైజ్ ఉంటది. పారడైజ్ హోటల్. లెఫ్ట్ సైడ్ మనకు కావాల్సిన జ్యువెలరీ షాప్స్ ఉంటాయన్నమాట. ఇట్లా బయట కూడా పెట్టి అమ్ముతారు. అట్లాగే లోపల పోతే షాపులు కూడా ఉంటాయన్నమాట. అసలు చెప్పాలంటే నేను మోసపోయినా. ఈ బయట అమ్మే వాళ్ళ దగ్గర కలెక్షన్స్ ఏముంటాయిలే, షాప్‌కి పోదాం అన్నట్టు షాప్‌కి వెళ్ళిపోయినాం కానీ, ఈ బయట ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయే షాపులల్లో కూడా ఉన్నాయి. చెప్పాలంటే వీళ్ళే చాలా తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నారు. ఇంకా ఇది హల్దీకి వేసుకుంటున్నారు కదా ఈ మధ్యలో పెళ్లి కూతుర్లు, అవి. ఇంకా సెట్స్ కూడా ఉన్నాయి. ఇవి నార్మల్‌వే కాకుండా సీజెడ్‌వి అన్ని రకాలు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర కూడా. నేనేమనుకున్నా అంటే వీళ్ళ దగ్గర అంత బాగోవు, కలర్ పోతాయి, ఏమొద్దులే షాప్‌లల్లోకి పోదాం అన్నట్టు ఫస్ట్ అయితే ఇక్కడ చూసి షాప్‌లోకి వెళ్ళిపోయినామన్నమాట. ఈ సైడ్ మాటీలైతే బాగున్నాయి. ఇంకా స్టోన్ జ్యువెలరీ అన్ని రకరకాలు ఉన్నాయి. ఫస్ట్ బ్యాంగిల్స్ తీసేసుకుందాం అనుకున్నా. అందుకని చెప్పి చూస్తున్నా కానీ మా అత్త ఏమన్నదంటే, ఫస్ట్ జ్యువెలరీయే చూడు, మంచి సెట్లు ఏమైనా కొనుక్కున్న తర్వాత లాస్ట్‌కి బ్యాంగిల్స్ కొనుక్కుందాము, ఇరిగిపోగల అనేసి అన్నది. ఇవి అనమాట షాపులు. ఇక్కడ నుంచి లైన్‌గా ఉంటాయి. దీని లోపల కూడా ఉంటాయన్నమాట. వీళ్ళు పిలుస్తున్నారు, మా మా షాప్‌కి రండి, మా షాప్‌కి రండి అని చెప్పి. కాకపోతే నాకు ఒక తెలిసిన షాప్ ఉందన్నమాట. తెలిసింది ఇన్ ద సెన్స్, ఇంతకుముందుకు మా అక్కకి సీమంతం చేద్దాం అనుకున్నాము. అప్పుడు చీర, ఈ సెట్ అన్నీ తీసుకుని ఉంటే ఆ షాప్‌లో కొంచెం రీజనబుల్ అనిపించి మళ్ళీ అదే షాప్‌కి పోతున్నాం అనమాట. ఇంకో వీళ్ళది ఆ షాపు. ఈ షాప్ అనమాట. వెనకాలకు ఒకటి ఉంది, ముంగట సేమ్ ఈళ్ళదే ఇంకో బ్రాంచ్ లాగా ముందు కూడా ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి చూస్తున్నాము. కానీ నాకెందుకో ఈసారి వీళ్ళ షాప్‌లో అంత కలెక్షన్స్ అనిపియలే. అప్పుడు వచ్చినప్పుడు చాలా రకరకాలవి చూయించిండ్రు. అందుకే షాప్ గుర్తుపెట్టుకొని మరీ వచ్చినాము. కానీ ఇప్పుడు పెద్దగా కలెక్షన్స్ ఏం లేవు. మా అక్క దగ్గర ఆల్రెడీ ఒకటి స్టోన్‌ది ఉందన్నమాట, సీజెడ్‌ది వైట్ అండ్ పింక్ స్టోన్స్. ఇంకా స్టోన్‌లో వద్దు అనుకున్నా ఈసారి. నార్మల్‌గా ఇట్లా మ్యాట్ ఫినిష్ వచ్చింది తీసుకుందామని అనుకున్నా. ఎందుకంటే వేసుకున్నయి ఎన్నిసార్లు వేసుకోవాలి. సీజెడ్‌ది ఆల్రెడీ మా అక్క పెళ్ళప్పుడు అప్పుడు కూడా తీసుకున్నా. మొన్న మా అక్క శ్రీమంతం అని చెప్పేసి కూడా తీసుకున్నామన్నమాట. మేమేందంటే ఒక్క సెట్ ఉంటే అందరం వేసుకుంటాము, నీది నాది అని కాదు, ఎవరమన్నా వేసుకుంటామన్నమాట. సో, అందుకే ఈసారి అయితే మ్యాట్ ఫినిష్‌ది తీసుకుందాం అనుకుంటున్నా. సో, చూస్తున్నా ఈయన 4 సెట్లు తీసుకొచ్చి నా ముందు పెట్టేసి చూడమ్మా అంటుండు. ఇంకా కొత్తయి ఏం లేవా అనంటే, ఇక్కడైతే ఈ షాప్‌లో ఇవే ఉన్నాయి, పక్క షాప్‌లో చూడండి అది కూడా మాదే కదా అన్నాడు. సో, ఇక్కడికైతే వచ్చేసినామన్నమాట. ఈ అన్న అయితే చూయిస్తున్నాడు. నన్ను అడిగిండనమాట, ఏంది శారీ మీదకా, దేని మీదకంటే శారీ మీదకి అనేసి అంటే చూయిస్తుండు ఇంకా.
రకరకాలవి అయితే ఈయన చూయించిండు. కానీ అన్నీ నా శారీ యెల్లో కలర్ అంటే దానికి కాంట్రాస్ట్ గ్రీన్ బావుంటదని చెప్పి గ్రీన్ సెట్స్ చూయించడం స్టార్ట్ చేసిండనమాట. నేనైతే జ్యువెలరీ కొనేటప్పుడు కొంచెం ఐడియా అయితే ఉంది నాకు. మ్యాట్ ఫినిష్‌ది తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినా. స్టోన్ జ్యువెలరీ వద్దనుకున్నా ఈసారి. ఎందుకంటే ఇంకోటి తెల్ల స్టోన్‌లేసినాక కూడా నా మొహం కొట్టొచ్చినట్టు ఎట్లనో కనిపిస్తది. వైట్‌గా అయిపోతది. నన్ను డామినేట్ చేసినట్టుంటది ఆ జ్యువెలరీ అని చెప్పేసి నా కలర్‌కి నాకు సెట్ అయ్యేటివి తీసుకుందామని ట్రైలేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే ఇది చూసిన. ఇందులో కూడా కొంచెం స్టోన్స్ ఎక్కువనే అనిపించినాయి. మా అక్క అయితే వీడియో తీస్తుంది. మా తమ్ముడు మోని పాపని పట్టుకొని కూర్చుండు ఈడ. ఈ అన్న అయితే బాగానే ఓపికగా చూపించిండు అండ్ అన్ని ట్రైల్ వేయనిచ్చిండు. నేనైతే చూస్తున్నా అనమాట. వీటికి కాకపోతే ఇంకా తాడులు లేవు. ఆయన తాడులు వేసిస్తే నాకు అర్థమవుతుంది కానీ ఉట్టిగా ఇట్లా పెట్టుకుంటే నాకు ఏం తీసుకోవాలని అయితే అర్థం కాలేదు ఫస్టు. ఇంకా ఓపికగా చూస్తున్నా. ఆ రోజు ఈ షాప్లో అయితే పెద్ద గిరాకీ లేకుండే మేమే అనమాట. సో మంచిగా ఆయన కూడా చూయించిండు. ఇంకా మా అత్త నాకు హెల్ప్ చేస్తుంది. నిజంగా చెప్తున్నా ఈ ఎంగేజ్మెంట్ సిరీస్లో అయితే మా అత్త నాకు ఫుల్ హెల్ప్ చేసింది. ఏది కొనాలన్నా ఏది తీసుకోవాలన్నా నాకు బాగా సపోర్ట్ చేసిందనమాట. ఇంకా హెయిర్ ఊకే అడ్డం వస్తుందని చెప్పి కొప్పు కట్టేసుకుంటున్నా. ఇక చూస్తున్నా అనమాట. ఎల్లో శారీ తీసేసుకున్నా. మీరందరూ కూడా షార్ట్ పెడితే మీ తమ్ముడు సెలెక్ట్ చేసిందే బాగుందన్నారు కదా. నాకు కూడా అదే నచ్చిందనమాట. అక్కడ నాకు పెద్ద కలెక్షన్స్ అనిపించలే. నేను చూసిన మూడిట్లల్లో మా తమ్ముడు బాగుంది అంటుండు కదా అని చెప్పి ఇంకా ఎల్లో తీసేసుకున్నా అనమాట. సో ఎల్లో మీదకి గ్రీన్ బాగుంటుంది అని ఈయన అన్నాడు. సో చూస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే ఒక్కొక్కటి 1 బై 1 వేసుకొని చూస్తున్నా ఏది బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే లైట్లకి అన్నీ మంచిగానే కొడుతున్నాయి నాకు. ఈ షాప్లో కొంటేనంట ఈ జ్యువెలరీ మీద 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాడు ఈయన. అంటే లైక్ కలర్ పోయినా స్టోన్స్ కలర్ చేంజ్ అయినా 1 ఇయర్ వరకు వారంటీ ఇస్తాడంట. ఇదైతే సెట్ ట్రైల్ వేస్తున్నా అనమాట. మా తమ్ముడు అంటుండు, "అక్క జిడ్డు జిడ్డు వస్తున్నావే వీడియోలల్లా" అనేసి అంటుండు. సన్ స్క్రీన్ పెట్టుకొని వచ్చిన అనమాట. అందుకే నా ముఖం అంత జిడ్డుగా కొడుతుంది. అండ్ ఇక్కడైతే ఇది వేసుకున్నా. మిర్రర్లో చూస్తే నాకు జర అర్థమవుతుందనమాట. ఇది మంచిగుందా ఏది మంచిగుందని చెప్పి. కాకపోతే ఇందులో కొంచెం స్టోన్స్ ఎక్కువ అనిపించినాయి నాకు. అందుకని వేరేది చూద్దాంలే ఇది వద్దు అనేసి అంటే బాగుంది చూడనీకైతే. కానీ వేరేది కూడా ట్రై చేద్దాము. ఒకటే చూసి ఒకటే తీసుకోకుండా అనేసి చూస్తున్నా అనమాట. అండ్ ఇంకొకటి గ్రీన్‌ది. ఈ గ్రీన్ అదేంది కింద బీడ్స్ లాగా వచ్చినాయి అనమాట. అది తీసుకుందామా అనుకున్నా. సరేలే 1 బై 1 ట్రైలేయి అనేసి మా అత్త అంటుంది. మా తమ్ముడేమో వీడియో తీస్తుండు. ఈ షాప్ అయిన వీడియో ఎందుకు తీస్తున్నారు అనేసి అడుగుతుండు. మాకు ఛానల్ ఉందన్న అందులో పెట్టుకుంటా నా ఎంగేజ్మెంట్ ఇవన్నీ అనేసి అన్నా అనమాట. ఇక అప్పటి నుంచి సరే తీసుకో అని చెప్పి ఇంకా ఆయన ఎంకరేజ్ చేసిండు. అయితే ఈయన ఏమన్నాడంటే శారీ వేసుకొని దాని మీద పెట్టుకొని చూడు సెట్ అయిందా లేదా నీకు తెలుస్తుంది అని అంటే శారీ కూడా తీసుకెళ్ళి ఉంటాం మేము దీనికి కట్ వర్క్ లేస్ కొనుక్కోనీకి. సో శారీ ఇంకా మా అత్త ఇట్లా వేసింది. దీని మీదకి ఈ జ్యువెలరీ కూడా మంచిగా ఉండే అనమాట. మంచిగా కొట్టింది. మా తమ్ముడు కూడా బాగుంది అక్క అనేసి అన్నాడు. కానీ చూద్దాం రా ఇంకా 2, 3 చూద్దాము అనేసి అంటున్నా. ఇదైతే మంచిగానే కొడుతుంది ఇప్పుడు వీడియోలో చూసినా కానీ అండ్ ఇదేమో గుట్ట పూసలు అనేసి అంటారు కదా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇదైతే ట్రైల్ వేస్తున్నా ఒకసారి. నాకు ఇది ఎప్పటి నుంచో కొనాలని ఉండే అండ్ మా అక్కకు కూడా తెగ ఇష్టం అనమాట. ఇట్లా ఇది చాలా బాగుంటుంది. కొంతమందికి ఇందులో గోల్డ్ కూడా ఉంటుంది కదా. మస్తు అనిపిస్తుంది ఇది చూడనీకే. కానీ నాకైతే సెట్ కాలేదండి. అంటే ఇక్కడ ఫోన్లో మంచిగా అనిపిస్తుందొచ్చు కానీ లైవ్లో నాకు మంచిగా అనిపించలేదు. మొత్తం తెల్లగా పూసలు పూసలు వేసేసుకున్నట్టు అనిపించింది. మొత్తం పూసలే కనిపిస్తున్నాయి అనమాట. పూసల దండలాగా. సరేలే వేరే చూడు అనేసి అన్నది మా అక్క. ఇంకా నేను ఆయనకు చూపిస్తున్నా. నాకైతే 2 సెట్లు కావాలి. ఒకటి గాగ్రా మీదకి ఒకటి శారీ మీదకి మంచి చూపియండి అన్న. నువ్వు మంచి చూపిస్తే 2 నీ దగ్గరనే తీసుకుంటా అనేసి అంటున్నా. ఇంకా పైన విక్టోరియన్ సెట్స్ అని ఏమో అంటున్నారు కదా అట్లాంటివి ఉన్నాయన్నమాట. అండ్ ఇది సెకండ్ ట్రైల్. ఇది ఇంకోటి వేసుకొని చూస్తున్నా. గ్రీన్ వచ్చింది కింద. అదే కాంట్రాస్ట్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పిండు. సో ఇదైతే ట్రైల్ వేస్తున్నా అనమాట. ఇది కూడా బాగుంది చూడ్డానికి. అసలు చెప్పాలంటే నిజంగా గోల్డ్ లాగా అనిపించింది అనమాట ఇది. అదే గోల్డ్ హారాలు ఉంటాయి కదా అట్లా అనిపించింది. మంచిగా ఉంది. ఇంకా మా తమ్ముడైతే వీడియో చేస్తుంది చూడండి. ఈడు జనరల్లీ తీయడు కానీ మస్తు ఓపికగా తీసిండు నా కోసము.
మా తమ్ముడైతే ఈ ఎంగేజ్‌మెంట్ అప్పుడు మస్తు కోఆపరేట్ చేసిండు. ఏడికంటే ఆడికి తీసుకుపోవడము, గంటలు గంటలు వెయిట్ చేయడం. జనరల్లీ వానికి వెయిటింగ్ అంటే నచ్చదు. ఏడికన్నా పోతే మినిట్స్‌లలో వచ్చేసేయాలంటాడు. కానీ మస్తు ఓపికగా మా ఎంబడి తిరిగిండు. ఇంగా వాళ్ళని మణికంఠన్, రితిషని, మోనిషని ఇంట్లో ఏం పెడతామని చెప్పి అందరం కలిసి వచ్చేసినాం అనమాట. ఇంటికి తాళం పెట్టేసి. ఇంగా సండే ఉండే ఆ రోజు. కాకపోతే బయట క్రౌడ్ మామూలుగా లేదు. హాలిడేస్ పైగా సండే ఫుల్ క్రౌడ్ ఉంది. కాకపోతే లోపల ఇక్కడ షాప్ కాబట్టి నిమ్మలంగా కూర్చొని ట్రైల్ వేయగలిగినాము. ఈ అన్న కూడా ఇంకొన్ని చూపిస్తుండే, ఇది ఇట్లుంటుంది చూడు, అది అట్లుంటుంది చూడు అని చెప్పి. నాకేందంటే ఏదో ఒక పట్టాన నచ్చి సావదు. మస్తు వెతుకుతా ఉంటా. నాకు ఏ సూట్ అవుతుంది నాకే ప్రాపర్ ఐడియా ఉండదు. నాకే అర్థం కాదు. అందరిని అడుగుతూ ఉంటా అనమాట, బాగుందా 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 అని చెప్పేసి. సెల్ఫ్ డెసిషన్ తీసుకొని నేను అస్సలు ఇంకా నేను మా అక్కకి ఏదైనా కొనాలంటే ఇట్టే కొనేస్తా. ఎందుకంటే దానికి ఏదైనా సెట్ అవుతుంది. మోస్ట్లీ మా అక్కకి అన్నీ నేనే కొంటా అనమాట. శారీ కానీ జ్యువెలరీ కానీ ఇంకా దానికి ఏవైనా సెట్ అయిపోతాయి అని చెప్పేసి మంచి ఏదో ఒకటి చూసి సెలెక్ట్ చేసేస్తా. దానికి కూడా వెంటనే నచ్చేస్తాయి. కానీ నా షాపింగ్కి వచ్చేసరికి నాకు ఏం అర్థమై సావవు అస్సలు. ఈయనైతే ఇంకా సెట్స్ తీసి కూడా చూపిస్తున్నాడు. నాకైతే హెవీవి అస్సలు నచ్చవండి. పెద్దగా ఉంటాయి కదా హారాలు, అవి అస్సలు నచ్చవు. ఇంకో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ హెవీవి అయితే వద్దన్నా, ఇవి పక్కన పెట్టేసేసుకో ఫస్ట్ తీసి అని చెప్పిన. ఎందుకంటే నాకు అట్లా హెవీవి నచ్చవు. సింపుల్గా ఉన్నాయి నచ్చుతాయి అన్నమాట. చిన్నగా ఎంత సన్నగా ఉంటే అంత సన్నగావే మంచిగా అనిపిస్తాయి. మినిమల్ జ్యువెలరీ బాగా అనిపిస్తుంది నాకు. పెద్ద పెద్ద అయితే ఫ్రీగా ఇచ్చినా కానీ నేను అస్సలు వేసుకోను. ఎందుకో నచ్చవు నాకు అస్సలు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వేసుకోలే కదా, సో పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇది చూయించిండు ఈయన. ఇవి నడుస్తుంది ఇప్పుడు, సూపర్ ట్రెండ్ ఇది. ఇది తీసుకో బాగుంటుంది, ఎట్లాంటి వాళ్ళకైనా ఇది సెట్ అవుతుంది అనేసి అంటుండు. కానీ నాకు అస్సలు మంచిగా అనిపించలే. ఆ పైంది అంటే వీడియోలో బాగుంది కానీ నేను లైవ్లో చూసినా కదా, ఆ పైంది మరీ పెద్దగా అయినట్టు అనిపించింది అనమాట. ఏంటివేంటివో మెడలో దిగేసుకున్నట్టుంది. అది కూడా ట్రైల్ చేసిన యాక్చువల్లీ. ఏంటేంటో మెడలో దిగేసుకున్నట్టుంది అనమాట. వద్దులే అనిపించింది. నాకేందంటే కొంచెం సన్నగా ఇట్లా నీట్గా ఉన్నది నచ్చుతుంది అనమాట. అట్లా ఓవర్గా ముత్యాలు వచ్చేసి అట్లా ఉంటే నాకు బాగా అనిపించలేదు. సో ఇదైతే ట్రైల్ వేస్తున్నా. దీనికి ఆ వెనుక డోరీలు వేసి ఇచ్చిండు అనమాట ఈయన. ఈయననే వేస్తున్నాడు. ఈ షార్ట్ ఫస్ట్ లాంగ్ హారం వేసుకోవాలంట ఎప్పుడు కానీ, తర్వాత షార్ట్ హారం వేసుకోవాలంట. ఈయన వేసి చూపిస్తుండనమాట. నేనైతే మిర్రర్‌లో చూసుకుంటేనే నాకు అర్థమవుతుంది ప్రాపర్‌గా. సో ఇదైతే చూస్తున్నా. పాపడ్ బిళ్ళ కూడా వేసుకొని చూసినా అనమాట. నాకు పాపడ్ బిళ్ళ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పటి నుంచి మస్తు అంటే మస్తు ఇష్టం అనమాట. సో ఫస్ట్ అదే వేసుకున్నా. అది వేసుకుంటే నాకు ఎందుకో ఫేస్‌కి లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది పాపడ్ బిళ్ళ వేసుకుంటే. అండ్ కమ్మలు కూడా పెట్టుకొని ట్రైల్ వేస్తున్నా అనమాట. కమ్మలు కూడా కొన్ని కొన్ని సెట్స్ మీదకి పెద్దగా వచ్చేస్తాయి. నాకు పెద్ద కమ్మలు కూడా నచ్చుతాయి యాక్చువల్లీ, పెద్ద కమ్మలు కానీ కొంచెం మినిమల్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. లక్కీగా నాకు కమ్మల సైజు కూడా మంచిగా అనిపించింది. మరీ పెద్ద లేవు, మరీ చిన్న లేవు, క్యూట్ అనిపించింది. అండ్ పాపడ్ బిళ్ళ కూడా క్యూట్గా ఉంది. ఇదైతే ఓకే అన్నట్టు అనుకున్నా. ఇంకా ట్రైల్ వేయాల్సిన అవసరం లేదు, ఇది ఓకే, ఇది తీసేసుకుందాం అనేసి అనుకున్నా. మా అక్క ఇంకేదైనా చూడమన్నది కానీ ఇంకా నాకు ఇదే ఫిక్స్, ఇదే ఫైనల్. నేను అనుకున్నట్టు సన్నగా ఉంది, నా మొహానికి కూడా మంచిగా కొడుతుందని చెప్పి ఇది ఓకే అనుకున్నా. కాకపోతే ఇందులోనే స్టోన్స్, వైట్ స్టోన్స్ వచ్చినాయి ఉందన్నమాట. కాకపోతే స్టోన్స్ వద్దని ముందు నుంచి అనుకుంటున్నాం కదా, ఇంకెందుకులే ఇదే తీసుకో అనేసి సోని కూడా, మా అక్క కూడా అన్నది. సో ఇదే ఫిక్స్ అనమాట. ఇంకా ఇది బాగుంది అన్ను, నా మెచ్చలేదు ఇది. ఇంకా ఇది మంచిగా గోల్డ్ ఉంది. ఇంకా ట్రైల్ చేస్తా. అది పడ్డా అది. అరే బాగుంది ఇది. గుంజి పైకానికి కొంచెం పైకాని పెద్దది పెద్దది కొంచెం అది బాగా కొట్టింది. भाई ये दे दो, ये निकाल दो, ये दे दो, फिक्स वो वाला लेते, ये निकाल दो. అక్క గ్రీన్ కలర్ బాగుంది అక్క. అరే
అదనమాట. మా తమ్మునికి కూడా ఫస్ట్ నేను ట్రైల్ ఏసిందే బావుంది గ్రీన్ కలర్‌ది. సోనీకి గూడా అదే నచ్చింది. సో, అదే తీసుకుంటున్నా. అండ్ వడ్డానం గూడా మా తమ్ముడే సెలెక్ట్ జేసిండు. ఫస్ట్ ఒక్కటే ట్రైల్ ఏసినా అదే తీసుకున్నా అనమాట. గ్రీన్ కలర్‌ది మంచిగుందక్కా అని అన్నాడు. అప్పట్లో ఉంటుండే ఇవే బెల్ట్ టైప్. ఉన్నాయి. ఇంత జ్యువెలరీ ఉంటుంది ఆ కాడలోకి కొన్న ఒక చీర అనుకుంటే. అరే బాగుంది అక్క ఇది. సోనీ బాగుంది కదా, నేను సెలెక్ట్ చేసిన. కానీ రింగ్స్కి అప్పుడు గాగర ఉంటే బాగుంటుంది. రింగ్స్ ప్రోగ్రామ్ లేకపోతే మొత్తం చీరనే కట్టుకుంటుండే కానీ అదే హెవీలో అది ఇదే సెలెక్ట్ చేసిన కదా అక్క, ఇది బాగుంది. మేమేం మాట్లాడుకుంటున్నామో వాయిస్ మ్యూట్ చేయకుండా డైరెక్ట్‌గా పెట్టేసిన. ఇంకా వడ్డానం అయితే సెలక్షన్ అయిపోయింది. సెట్ కూడా అయిపోయింది. నేనైతే వీటిని సైడ్ మాటీలు అంట. సైడ్‌కి పెట్టుకుంటాం కదా! చంపస్వరాలు అంటారు కొందరు. అవన్నమాట. ఇవి పెట్టుకోవడం కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా ఇందులో అయితే రకరకాలుగా ఉన్నాయి. కానీ రేట్లు అయితే వాసిపోతున్నాయి. ఒక్కొక్కటి 1700, 2000 ఇట్లా చెప్తుండు. ఎందుకంత చెప్పిండో అర్థం కాలేదు. అండ్ ఏమనంటే గ్యారంటీ అంటుండు. మొత్తానికి మాటీలు అయితే తీసుకోలే, నా బడ్జెట్ కాదని చెప్పి ఓన్లీ సెట్ అండ్ వడ్డానం అయితే తీసుకున్నా. ఇది ఎక్కడ అనంటే ఒక శివాలయం ఉంటదనమాట చార్మినార్ దగ్గర. దాని పక్కన ఈ షాప్స్ అన్నీ. అండ్ ఇక్కడ చూడండి రింగ్ ప్లేటర్ అనుకున్నా, ఇది కాదు, ఏందో మెహందీ అని రాసుందనమాట. మరి మెహందీకి దేనికి యూజ్ చేస్తారో అర్థం కాలేదు. నేను కూడా ఒక రింగ్ ప్లేటర్ ఆర్డర్ పెట్టినా అనమాట. అది మీషోలో ఆర్డర్ చేసిన. అది కూడా షార్ట్ పోస్ట్ చేస్తా చూడండి. అండ్ ఇక్కడ షాప్స్లలో అయితే రకరకాల జ్యువెలరీ అవన్నీ ఉన్నాయి. ఇంకా బయట మొత్తం మేకప్ ప్రపంచం అనమాట. లిప్స్టిక్లు అవి ఏంటివేంటో ఉన్నాయి. వాటి పేర్లు నాకు చక్కగా తెలియవు. ఏమంటారు, కాటికలు, లిప్స్టిక్లు అవన్నీ అనమాట. ఇవే అన్ని వీడియో అయితే తీసిన. నాకు లిప్స్టిక్ ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు చెప్పాలంటే. ఏమేమో ఉంటాయి అవన్నీ తెలియదు. అండ్ ఇక్కడ కొన్ని సింపుల్ జ్యువెలరీ ఉన్నాయి. ఏమైనా తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకేం తీసుకుంటాం సాల్లే అనిపించింది. అండ్ ఇక్కడ అయితే గాజులు ట్రైల్ వేస్తున్నా. ఫస్ట్ గాగ్రా మీదకి తీసుకున్నా అనమాట. నాది ఆనియన్ పింక్ కలర్ కదా, ఈజీగానే దొరికేసినాయి గాజులు అయితే. అండ్ గాగ్రా మీదకే సెట్ తీసుకోలే అనమాట. గాగ్రా అనాలా లెహంగా అనాలా దీన్ని, దాని మీదకి సెట్ దొరకలేదు. కాకపోతే దాని మీదకైతే సింపుల్ చాలు కదా, ఉట్టి పైనది ఒక్కటి నెక్లెస్ వస్తే చాలు అన్నట్టు ఇక్కడ బయట చూస్తున్నా అనమాట షాప్లో. అప్పుడు తెలిసింది ఏంటంటే మాకు బయట షాప్స్లలోనే తక్కువ రేట్కి దొరుకుతున్నాయి. లోపల నేను కొన్న దగ్గర ఎక్కువనే పడింది అనమాట. నేను కొన్న సెట్ 2900 మొత్తం వడ్డానము ఇంకా సెట్ కలిపి. కాకపోతే ఒక్క సెట్ ఇక్కడ 1000కే ఇచ్చేస్తున్నారనమాట. అక్కడ మోసపోయినా అనిపించింది నాకు. అంటే చాలా రోజుల క్రితం తీసుకుని ఉంటే శ్రీమంతం అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నా. అప్పటి రేట్లకి ఇప్పటి రేట్లకి తగ్గిపోయినాయి రేట్స్ అసలు చెప్పాలంటే. ఆ రోజు ఇంకా ఫుల్ క్రౌడ్ ఉండే, చూసిండ్రా ఎంత క్రౌడ్. ఇంకా మోనిషాని రితిషాని పట్టుకొని మా అక్క ఒక సైడ్ కూసుట్ట అన్నది. ఇంకా నేను గాజులు కొంటున్నా అనమాట. గాగ్రా మీదకి కొనేసిన, చీర మీదకే దొరకలేవు. అండ్ అది మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట. ఎల్లో దొరికినాయి కానీ ఆ డార్క్ గ్రీన్ దొరకట్లేవు. ఇంకా మా తమ్ముడు వాటి కోసం ఒక వేటలాగా చేసిండు, హంటింగ్ చేసిండు అనమాట. మొత్తానికి డార్క్ గ్రీన్ కలర్ అయితే ఒక దగ్గర పట్టిండు. మా తమ్ముడు అయితే మస్తు కోఆపరేట్ చేసిండు. ఇంకా మా అత్త కూడా పాపం ఆ రోజు తిరిగి మా అత్త కాళ్ళు అయితే నొప్పులు అయినాయి. ఇంకా గాగ్రా మీదకే సెట్ ఫైనలైజ్ కాలేకుండే, కానీ లాస్ట్కి అది కూడా తీసేసుకున్నా. అండ్ గాజులు ఇట్లా ఆల్రెడీ సెట్ చేసినవి ఉన్నాయన్నమాట. ఇటు సైడ్కి వచ్చినాం చార్మినార్ ముంగట్కి, మక్కా మసీద్ దగ్గరికి. ఇట్లా సెట్ చేసినవి ఉండే, ఇవి తీసుకోవాల్సింది నేను. కానీ ఇండివిజువల్గా తీసుకొని గోట్లు కూడా ఇండివిజువల్ తీసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.